మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు. అనకాపల్లి జిల్లా పాయికిరాపేట మండలం రాజవరం సచివాలయానికి పంచాయతీ సెక్రటరీగా ఎనలేని సేవలు అందించిన కర్రి నాగ సత్యనారాయణ ఇటీవల కాలంలో ప్రమోషన్పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీకి ట్రాన్స్ఫర్పై వెళ్లడం వలన ఆయనకు వీడ్కోలు చెప్పడానికి రాజవరం సచివాలయంలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయన చేసిన పనులను నెమరు వేసుకుంటూ తనతో పాటు పనిచేసిన సచివాలయం సిబ్బంది మాట్లాడుతూ కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏ పక్షం వారైనా సరే అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని రాజవరం మరియు కేశవరం నాయకులు మరియు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని మరి అలాంటి పంచాయతీ కార్యదర్శి తమ పంచాయతీ నుండి వేరొక పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారని, రేపటి నుండి ఇక మన పంచాయతీకి రారు అని తెలిసి భావోద్వేగాలకు లోనే విషాద హృదయాలతో ఘనంగా సన్మానించి బరువైన గుండెలతో ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆఖరులో పంచాయతీ కార్యదర్శి కర్రి నాగ సత్యనారాయణ కూడా మాట్లాడారు. చాలా బాగా ఉంది. ఎవరైనా చేసిన అందరికీ నమస్కారం అండి. మన సెక్రటరీ గారు మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి చాలా బాగా చేస్తూ అందరితో కూడా తల్లో నాలుగులాగా నడుచుకుంటూ సరదాగా చేసి అది చేస్తూ అందరితోటి సరదాగా వచ్చారు ఇప్పుడు దాకా. కానీ ఆయన వెళ్ళిపోతున్నారు అని తెలిసి చాలా బాధ, ఎంత అంత బాధ కాదు. మనలో కలిసిపోయి ఆఫీసర్లు అందరూ కూడా మనలో కలిసిపోయి తల్లో నాలుగులాగే మనతో తిరిగారు, మన మనిషిలాగా మన బిడ్డల్లాగా మనతో చాలా బాగా తిరిగారు. ఇప్పుడు ఈ రోజు ఆయన వెళ్ళిపోతారంటే అందరికీ కూడా నాకు ఒకదానికే కాదు చాలా మందికి అందరికీ ఇందులో అందరికీ కూడా చాలా బాధగా ఉన్నది. నాకు నేను వచ్చి చెప్పగానే నాకు నాళ్ళన్నీ ఇరిగిపోయినట్టు అనిపించాయి. సెక్రటరీ గారు వేరో షార్ట్గా వేసారంటే సెక్రటరీలు అనగానే ఇంకేంటి మనకి ఆఫీసర్లా కనిపించేవాడు కాదు, ఏదో మన కొడుకులాగా ఇలాగే కనిపించేవాడు. మనకు కనిపించడం వల్ల మన కొడుకులాగే కనిపించేవాడు, ఆఫీసర్లాగా కూడా ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. అందు గురించి అలా వెళ్ళిపోతున్నారంటే నాకు ఒకరిదంతే కాదు అందరికీ చాలా బాధగా ఉన్నది. మీ అందరికీ నమస్కారం అండి. చాలా స్నేహంగా ఉన్నామండి. ఎంత గొడవలు ఆడుకునే సరే నేను సరదాగా ఆడుకునే వాళ్ళు మీకు కలిసిపోయేవాళ్ళు. అసలు మాకు అలాంటి ఏముంది కాదు. ఇన్ని రోజులు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, అలాగే వర్క్ చేసాము. ఈ గ్రామానికి మేము మా చేతనైనంత వరకు మేము మా సాయి శక్తిలో మేము ప్రయత్నించి ఎంత చేయాలో అంత చేస్తామంటే ఇంకా చేస్తాం కూడా. ఎందుకంటే మీరుంటేనే మేము ఉంటాము, మేము కలిసి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఈ విషయంలో అతను మాకు వచ్చినప్పటి నుంచి గ్రామంలో ప్రజలు కానీ మరి పెద్దలు కానీ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా మాకు మీ పిల్లల్లాగే చూసుకున్నారు. అన్ని విషయాల్లో మా కష్ట సుఖాలు అన్నింటిలోనూ మీరు పాల్గొన్నారు. మరి ఇప్పుడు సార్ ప్రమోషన్ మీద అక్కడికి వెళ్తున్నారంటే మాకు సంతోషంగానే ఉంది. కానీ 5 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాము, ఒక్క వ్యక్తి వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు మా శరీరంలో ఒక అవయవం పోయినట్టే మేము ఫీల్ అవుతున్నాము. కానీ సారుకి ప్రమోషన్ అనేది ఎప్పటికన్నా మరి అది ఉండాల్సిందే. మరి దాన్ని బట్టి మనం సంతోషించాలి. అక్కడికి వెళ్ళి కూడా సార్ మమ్మల్ని మర్చిపోకుండా ఉంటారని అనుకుంటున్నాము. అదేవిధంగా సార్ని మేము ఎలాగా గుర్తు పెట్టుకుంటామో మన గ్రామ ప్రజలు కూడా మేము అలాగే గుర్తు పెట్టుకుంటామండి. నిజంగా ఇది మాకు చాలా సంతోషకరమే మీ అందరితోటి మేము కలిసి పనిచేయడం అనేది. నాకు ఈ అవకాశం ఇచ్చింది. ముందుగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, మన కేశవ సర్పంచ్ గారు రామలింగ గారికి, గౌరవ శ్రీ గొంతుక ఆశీస్సునాథ్ గారికి, పెంచల సత్యనారాయణ గారికి, వాసుల దేవుడి గారికి, మరియు సురేష్ గారికి, చంద్రబాబు గారికి, రమణ గారికి, భూమి గారికి అందరికీ ఈ విషయాన్ని నా ధన్యవాదాలండి. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీ గ్రామంలోనే చేయడం జరిగిందండి. అందరూ కూడా కలిసిమెలిసి నన్ను మీ ఇంట్లో అబ్బాయిలాగే చూశారు. ఎవరో కూడా నేను పైయోటే చూడలేదు, మరి పక్కూరే పాల్గారే. నేను మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిలాగే ఏ సమస్య ఉన్నా సరే దాంట్లో లోటుపాట్లు ఉంటాయని మీరు చెప్పిన దాన్ని ప్రతిదాన్ని కూడా మీరు రిసీవ్ చేసుకుని దానికి టైం నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను కష్టపడడం జరిగిందండి. అయితే మన గ్రామంలో
మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారండి. నాకు ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు పాయకరపేట మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యే దానికోసమే. మన కాశీనాథ్ గారు కానీ, ఎద్దు సత్యనారాయణ గారు కానీ, మన గోవింద్ గారు కానీ, రావణ్ గారు కానీ, సురేష్ గారు కానీ, ఎవరైనా సరే మండల స్థాయి రిప్రజెంటేషన్, ఒక గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఉన్నట్లయితే అక్కడ చేసే అధికారులు కూడా ఎంతో ఉపయోగపడే మంచి విషయం అండి. అంటే మంచి విషయం అండి. మన 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 గ్రామాన్ని ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఉన్నతాధికారుల దగ్గర నేను చెప్పిన విషయాలు కూడా అంతే క్షుణ్ణంగా వారు పరిశీలిస్తారు. పలానా వ్యక్తులు ఉన్నారు అక్కడ, మరి ఈ అంశాలను వెంటనే తీసుకోవాలి, దానికి తగ్గట్టు చర్య తీసుకోవాలని ఎంతో వేగంగా స్పందించిన రోజులు చాలా ఉన్నాయండి. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను. అదేవిధంగా నాకు గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వంలో నాకు సలహాలు సూచనలు ఇచ్చి నడిపించిన సత్యనారాయణ గారు, మరియు ఈ ప్రభుత్వంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విశ్వనాథ్ గారు నాకు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారండి. విశ్వనాథ్ గారు అయితే గోవింద్ గారు కానీ, మన సర్పంచ్ గారు కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపించిన వాళ్ళే. ఎవరో కూడా వేరే వ్యక్తిగా చూడలేదు. మన సురేష్ గారు కూడా చెప్పేవారు ప్రతిదీ, ఫలానా ఇక్కడ సమస్య ఉందండి, మీరు చూసుకోవాలంటే ఇంత టైం పడుతుందండి, అది వెంటనే అయిపోయేది కాదు, మనం వెంటనే వేగంగా తీసుకోవాలంటే ప్రతిదానికి కూడా అలాగే అండి చేయండి, చూడండి అన్నవాళ్ళే కానీ వెంటనే చేయాలి అని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతుని భావిస్తున్నానండి. ఇంకా నా సహచర స్టాఫ్ కూడా మేమందరూ కూడా చిన్న చిన్న మాటలకి కోపపడతాం, మళ్ళీ కలిసిపోతాం. కోపమే కానీ ఎవరి మీద ఎవరికి పగలయ్యే ఉండవు. అప్పటికప్పుడే పని విషయంలో కోపపడాలి కానీ వ్యక్తిగతంగా ఏ ఉంటుంది ఎవరు. అలాగా 5 సంవత్సరాలు నడిపించాం. మా గురువు గారు వైఎస్ గారు కూడా నేను 4 సంవత్సరాల చిల్లర ఇక్కడ ఆయనకి అంటే DDO సెక్రటరీ లేకపోయినప్పటికీ ఆయన చెప్పిన విషయాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోయానండి. తర్వాత టీడీపీ హయాంలో మాకు DDO స్థాయిని కల్పించడం గవర్నమెంట్. తర్వాత మనమే అప్పటి వరకు ప్రతి పలానా బాధ్యత ఉందంటే నేను కదండి ఆయన చెప్పడానికి, అంటే నాకు పూర్తి అధికారం లేనప్పటికీ నేను చేసినంత చేసేవాడిని అండి. ఆ పని ఎంతవరకు పూర్తి అవుతుందో ఆ పని పూర్తి అవడానికి నా సాయశక్తిగా నేను ప్రయత్నించేవాడిని. నాకు తెలియదని చూసేయడం కాకుండా ఎవరికి చేయాలి, ఎవరిని సంప్రదిస్తే పని అవుతుందని ప్రజలందరికీ నాకు తెలిసినంత వరకు నేను సహకారం అందించాను, అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అది వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురయ్యాను. మనకి మెయిన్గా వాటర్ సప్లై విషయాల్లో కానీ, శానిటేషన్ విషయంలో కానీ చాలా రోజులు మన క్లాప్ మిత్రాలు స్వీపర్లకు సంబంధించి ఇష్యూ ఉందండి. దాన్ని కూడా గ్రామ పెద్దలందరితో పరిష్కరించి చర్చించడం, ఆ విషయంలో మనందరం కూడా ముందడుగు వేసి మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టుకోవడం. అంటే చాలా రోజులు కష్టపడ్డాం. ఆ కష్టపడిన తర్వాత మనం దానికి సంబంధించి ప్రతిఫలం కూడా ఈరోజు పొందడం జరుగుతుంది. వాటర్ సప్లై విషయంలో కానీ ఏదైనా సరే బాగానే జరుగుతుందండి. అదేవిధంగా గ్రామస్తులు ఎప్పుడు కూడా ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు. మన చంద్రబాబు గారు కూడా వచ్చినట్లే పలకరించడం, ఏదో పలానా పని ఉందండి, మీరు ఈ టైంలో రావాలి, సంతకాలు పెట్టాలి అని చెప్పి ప్రతిదీ కూడా ఎవరో ఇబ్బంది పెట్టలేదు. నా వల్ల అయితే ఎవరి వల్ల కానీ నేను ఇబ్బంది పడలేదండి. అందరూ కూడా నన్ను కలుపుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు పక్కనే మా ఊరు పాలతేరు, ఒక 7 కిలోమీటర్లు బండి